హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మీడియం సైజ్ పుదీనా కట్ట తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఒక 2 ఇంచుల వరకు అల్లం, 4 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు పుదీనా రైస్లోకి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, కొన్ని పుదీనా రెబ్బలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అనేది వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, పల్లీలు వేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు పెట్టాలి. దీని మీద ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేశాను. నేనైతే కారం ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, నాకు పచ్చిమిర్చితోనే స్పైసెస్ అనేది సరిపోయిద్ది. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకుల్ని, అవి అయితే వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలిపేసి ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. మనకి రైస్ అనేది పొడి పొడి ఆడుతుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే రైస్ యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో మనకి ఏమైనా ఉప్పు తక్కువ అయితే చూసి యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఉదయాన్నే పిల్లలకి హడావుడి లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా తింటారు. మనకి పుదీనా రైస్లోకి రైతా అయితే చాలా బాగుండిద్ది. నేను రైతా కూడా చేసేసాను. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను రైతా కూడా చేసి పెట్టేశాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకైనా వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.